అందరికీ నమస్కారం. ప్రతి అక్క చెల్లెళ్లకు, ప్రతి మహిళకు ధన్యవాదాలు. ప్రతి కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోలు సన్న బియ్యం వచ్చినాయి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేయలే. చిక్కిపోయిన చీర ఇచ్చినా కూడా చీరే మన పొలంలా బెదురు పెట్టుడు, మొక్కజొన్నలకు బెదురు పెట్టుడు, అవి తప్ప దేనికి అక్కర రాలే. మంచి నిర్ణయం తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న. చాలా సంతోషం ఉన్నది. నేను నిజంగా చెప్తానా, ప్రతి మా వార్డులో పోతుంటే ఒక్కొక్కరు లేని వాళ్ళు ఏడుతుంటే బాధ అనిపిస్తుంది. మన కడుపు 6 కిలోల బియ్యం 10-15 రోజులు తింటారు, కడుపు నిండుతుంది, ఎంతో ఆచరిస్తారు. కానీ ఇవాళ ఎంత సంబరపడతారు. ఇది 1వ నెల, ఇది 1వ తారీఖు నాడు ఇస్తుండ్రు. మీరు టెన్షన్ పడకూరి. ప్రతి ఒక్కరు తప్పిపోయినా కూడా డీలర్ ఇంటికి పోయి కూడా మన బియ్యం మనం తీసుకొని రావాలని మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నాడు. ప్రతి ఒక్కరు ఇంటికి పోయి తీసుకురండి. మనకు ప్రతి మహిళకు మనకు కరెంటు బిల్లు 0 వచ్చింది. మనకు ఆధార్ కార్డు తీసుకొని బస్ కిరాయి ఫ్రీ ఉంది. మనము మంది మాట వాళ్ళు ఎక్కిస్తారు, వాళ్ళు తీస్తారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి నిజం చెప్తానా, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆడేందుకు పోతే ఒక కార్డు తీసుకొని, బియ్యం కార్డు తీసుకొని పోతే 10 లక్షల దాకా కూడా మన ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఏదైనా పట్టించుకోకపోతే మనకు ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, డైరెక్ట్ మంత్రి మన హుస్నాబాద్, ఆయన డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. ఎవరైనా చేయండి, ఫోన్ లిఫ్ట్ అనేది చేయడన్నా ముచ్చట లేదు. ప్రతి ఒక్కళ్ళ ఫోను, ఆయన ఏదైనా పనులు ఉన్నా కూడా, తర్వాత మిస్ కాల్ ఉన్నా కూడా ఫోన్ తీసుకొని మళ్ళీ మాట్లాడతాడు. ఏ చిన్న పిల్లలతోటి కూడా మంచిగా కలిసి ఉంటాడు. నిజం చెప్తానా, ఇక మనకు దేవుడే ముఖ్యమంత్రి రేవంత్ అన్న, దేవుడే, మర్చిపోవద్దు. కడుపుకైతే కడుపు నిండా తినాలి. సన్న బియ్యం వచ్చినాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. బస్ కిరాయి ఫ్రీ ఉంది, మనకు కరెంట్ బిల్లు 0 వచ్చింది. నిజం చెప్పు రాక, మనకు దేనికైనా బయటికి వెళ్ళాలంటే మన భర్తకు పైసలు అడిగేది, మనం పైసలు అడుగుతున్నామా? ఏ దేవుని గుళ్ళ కానీ ఎక్కడికి కానీ మన ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సహకరించారు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక్కళ్ళు కనీసానికి ఎండకి వెళ్తుంటే నీడకు రాని పిలిచినోనికి జీవితం అంతా మర్చిపోవు. ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటావు. పెట్టినోళ్ళకి గుర్తు రాదు, తిన్నోళ్ళకే గుర్తుంటుంది. ఎందుకంటే నేను పొద్దున లేస్తే వార్డుకి వెళ్తే లేనోళ్ళు చాలా బాధపడతారు. ఇవాళ నేను మస్తు గౌరవపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే గరీబ్ వాళ్ళ ఇలా కడుపు నిండింది. సన్న బియ్యం మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కడుపు చల్లగుండా మీరు అందరు తెచ్చుకొని తినాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు